అందరికీ నమస్కారం. టీచర్ టెక్స్కి స్వాగతం. నేను మీ సతీష్. ఈ యొక్క వీడియోలో FA3 మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మనం FA3 పరీక్షలు అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మనం మార్కులు ఆన్లైన్లో వేయవలసి ఉంది. సో వీటికి సంబంధించి ISMS వెబ్సైట్లో అయితే మార్క్స్ వేయవలసి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఇదివరకు సేమ్ FA2 SA1 ఏ విధంగా ఎంట్రీ చేసాము, సేమ్ ఇది కూడా అదే విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ ఏ విధంగా వేయాలో ఇప్పుడు చూద్దాం. మనకు ISMS వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ CC లాగిన్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి పేజ్లోకి అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ CC ఎంట్రీ ఆప్షన్లో మనకు కొత్తగా FA3 అని రావడం జరిగింది. ఈ FA3 పైన టచ్ చేయాలి. ఇక్కడ పర్టికులర్ క్లాస్ సెక్షన్ ఇచ్చి గోవా పైన ప్రెస్ చేస్తే ఈ విధంగా లిస్ట్ అనేది వస్తుంది. మనకు ప్రతి ఒక్కరి విద్యార్థి ముందు చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క చెక్ బాక్స్లో మనం టచ్ చేస్తే టిక్ మార్క్ అయితే పడుతుంది. ఆ యొక్క టిక్ మార్క్ పడ్డ విద్యార్థి మార్క్స్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండెడ్ డేస్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి FA3 యొక్క వర్కింగ్ డేస్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే 29/10/2024 నుంచి 17/12/2024 వరకు, అంటే ఆఫ్టర్ 39 వర్కింగ్ డేస్కి అయితే ఇక్కడ మనం కౌంట్ చేసి విద్యార్థి ఎన్ని రోజులైతే హాజరయ్యాడో అన్ని రోజులకు మనం ఇక్కడ వర్కింగ్ డేస్ అయితే వేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్క్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ చివరిగా సేవ్ అండ్ ఎడిట్ చేయొచ్చు అండ్ ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు. సేవ్ అండ్ ఎడిట్ చేసినప్పుడు మార్క్స్ సేవ్ అవుతాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత ఎడిట్ చేసి మార్పులు అయితే చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే మార్క్స్లో ఎటువంటి ఎడిట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. సో సేవ్ అండ్ ఎడిట్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఫైనల్ సబ్మిట్ అనేది కూడా చేయవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడే మనం మార్క్స్ అయితే 100% అనేది మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మార్క్స్ ఎంట్రీ చేసినట్టు లెక్క. సో ఇదివరకు అయితే మనకి SA1 అదేవిధంగా FA1 FA2 మార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా UDICE ప్లస్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ చాలా వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకే, వీడియోస్ అయితే చూడండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూపులలో కూడా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా, కామెంట్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ద్వారా